అందరికీ నమస్కారం అండి. నేను భాను మేకల. ఈరోజు నేను నంద్యాలలో ఉన్నాను. నా వెనక తండ్రి సన్నిధి మినిస్ట్రీస్ పాస్టర్ ప్రభుకుమార్ పరిచయం చేస్తున్నటువంటి చర్చ్ అది. ఏదైతే మహిమ కుమారి ఆరోపణలు చేస్తుందో, ఈ రూములోనే నన్ను బలాత్కారం చేశాడు, ఈ రూములో అరిచినా కూడా ఎవరికి వినపడదు, ఇది ఎక్కడో మారుమూల ప్రాంతం, ఇరుగు పొరుగు ఎవరూ లేరని ఏదైతే మహిమ కుమారి చెప్పిందో ఆ ఆరోపణల్ని నేను ఈరోజు అసలు వాస్తవాలు ఏంటనే చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఇది ప్రభు సన్నిధి, అది తండ్రి సన్నిధి ప్రభుకుమార్ పాస్టర్గా ఉన్నటువంటి చర్చి. ఒక్కసారి ఇటు బారుగా చూపించన్న ఇల్లులు మొత్తం పక్కన ఎన్ని ఇల్లులు ఉన్నాయో చూడండి. మొత్తం ఒకసారి లోపలికి వెళ్దాం రా అమ్మ, ఒకసారి తప్పుకోండి. అటు నుంచి అది మేము వెళ్తూ ఉంటా, అటు నుంచి ఇది చర్చి. ఇది చర్చి. ఇప్పటిదాకా వీడియోస్ తీసాము. ఇది చర్చి. మా ఒక్క నిమిషం అమ్మ, సైలెంట్. సో ఈ అమ్మాయి మొన్న ఇక్కడ కూర్చొని ఒక ప్రెస్ మీట్ పెట్టింది. ఇక్కడ ఇరుగు పొరుగు ఎవరూ లేరు, ఇది ఒక మారుమూల ప్రాంతం అని చెప్పి ఈ అమ్మాయి ఇక్కడే కూర్చొని ప్లకార్డు ఒకటి పట్టుకొని, అమ్మ కొంచెం సైలెన్స్ కొంచెం పిల్లల్ని, మారుమూల ప్రాంతం, ఇక్కడ ఎవరూ లేరు ఇరుగు పొరుగు వాళ్ళు అని చెప్పి చెప్పింది. ఇక్కడ కిటికీలు కూడా లేవు. ఆ లోపల మాట్లాడే మాటలే మాకు గోలగోలగా ఉన్నాయి. అక్కడ నిజంగా బలాత్కారం ఏదైనా చేసి అరుపులు కేకలు పెడితే ఇరుగు పొరుగు వాళ్ళకి ఎందుకు వినపడదు? చూడండి, ఇక్కడ కిటికీల్లో ఇక్కడ వచ్చి ఉంచుంటే ఈ కట్టను ఇట్లా తీస్తే లోపల ఏం జరుగుతుందో మొత్తం అన్నీ కనపడతాయి. ఇక్కడ చూడండి, కిటికీలు లేవు. కిటికీలు లేవు. సరే, ఒకసారి ఇల్లు లేవు ఈ పక్కన అని చెప్పి చూపిస్తున్న ఆ పిల్ల చెప్తుంది కాబట్టి ఇక్కడ ఈ ఎన్ని ఇల్లులు ఉన్నాయో ఇది మారుమూల ప్రాంతం అంటున్నారు. మారుమూల ప్రాంతం కాదు. ఇదిగోండి, ఈ పక్కనే ఇల్లు, బట్టలు ఆరేసి ఉందా, ఈ పక్కనే ఇల్లు. ఇదిగో ఈ పక్కన ఇది ఇల్లు, ఈ పక్కనే ఇది ఇల్లు. ఇదిగోండి కనపడేదంతా ఇల్లులు. చూడండి, ఇదిగో ఇది ఇల్లు, ఈ కనపడే మొత్తం ఇల్లులు, చుట్టుపక్కల మొత్తం ఇల్లులు, ఇవన్నీ ఇల్లులే. మరి ఇంకెక్కడ అక్కడ మారుమూల ప్రాంతం, నిర్మానుష్యమైన ప్రాంతం అని ఆ పిల్ల చెప్పడానికి ఏంటి ఇదంతా? ఏమ్మా మహిమ కుమారి, ఒక అబద్ధాన్ని నువ్వు నిజం 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 అని 1,00,000 సార్లు అన్నా కూడా అది అబద్ధమే అవుతుంది. ఎప్పుడో తెలుసా? ఆధారాలు లేనప్పుడు. నువ్వు ఆధారాలు చూపించకుండా అన్నీ చెప్తున్నావు. ఈరోజు నువ్వు ఆధారాలు చూపించకుండా అభియోగాలు వేస్తున్నావు కాబట్టి ఈరోజు మేము ఇక్కడికి వచ్చి ఆధారాలు ఏంటి, అసలు వాస్తవాలు ఏంటి తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాం. ఆ ఇల్లు చుట్టుపక్కల ఎవరూ లేదన్నావు. చూడు ఎన్ని ఇల్లులు ఉన్నాయి, మొత్తం కనపడే మొత్తం ఇల్లులే, కనపడే మొత్తం. ఇక్కడ ఎవడు మాట్లాడినా కూడా ఇప్పుడు నేను మాట్లాడేదే పక్కన వాళ్ళకి వినపడుతుంది. అక్కడ అంత ఆ రకంగా బలాత్కారం చేస్తే నిన్ను ఆ రూమ్లో నువ్వు అరిచినా కూడా ఎవరికి వినపడదని అంటున్నావు. ఏంటమ్మా ఈ అబద్ధాలు? తప్పు కదమ్మా, ఇట్లా తప్పు కదా. నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్ళి 1,00,000 సార్లు ఎప్పుడు అరెస్ట్ చేస్తున్నారని అడిగినా కూడా పోలీసు వాళ్ళు అరెస్ట్ చేయరు. ఎందుకో తెలుసా? చట్టం ఉంది, న్యాయ వ్యవస్థ ఉంది. ఆధారాలు లేకుండా పోలీసు వాళ్ళు అరెస్ట్ చేస్తే పోలీసు వారికి కూడా రేపొద్దున ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి నువ్వు ఎన్నిసార్లు ఆధారాలు లేకుండా ప్రభుకుమార్ని ఎప్పుడు అరెస్ట్ చేస్తున్నారు అంటే పోలీసు వాడు అరెస్ట్ చేయరమ్మా. మిత్రులారా, మొత్తం ఇరుగు పొరుగు చుట్టుపక్కల ఇది ఒక క్రిస్టియన్ ఏరియా, శ్యామ్ నగరు. ఇక్కడ ఎక్కువ క్రైస్తవులు ఉన్నారు, హైందవ సోదరులు ఉన్నారు. ఆ అమ్మాయి చెప్తున్నటువంటి ఇల్లు ఎవరు లేరు అని ఏదైతే చెప్తుందో అదంతా తప్పు. ఇక్కడ చుట్టుపక్కల చాలా ఇళ్ళు ఉన్నాయి. మొత్తం ఇదిగోండి, ఇది ఇల్లే, ఇది ఇల్లే, ఆ పక్కన ఇల్లే, పోర్షన్లు అనమాట ఇవన్నీ. చూడండి, అవన్నీ పోర్షన్లో, అది ఇల్లే, అన్నీ ఉన్నాయి. రోజు ఆదివారం వస్తే ఇదిగోండి ఇక్కడ ఇటు చూపించన్న, ఇదిగో ఈ పట్టాలు వేసున్న దగ్గర నుంచి తిప్పొద్దు, అట్లాగే పెంచు. ఈ పట్టాలు వేసి మొత్తం ఇక్కడే ఆదివారం వస్తే ఆరాధన జరుగుతుంది. ఇదిగోండి ఇక్కడ నిలబడతారు ఆయన, ఇక్కడంతా జనాలు కూర్చుంటారు. ఇక్కడ చక్కగా ఆదివారం వస్తే ఇలా వచ్చిన వాళ్ళందరూ ఇక్కడ కూర్చుంటారు. దాదాపుగా 25 మంది నుంచి 30 మంది దాకా ఉంటున్నారు. అన్న మీరు ఏమైనా మాట్లాడతారా? బయట నుంచి వచ్చారా? ఓకే ఓకే, అయిపోయిందిలే అన్న, ఒక 2 నిమిషాల్లో మేము అయిపోతుంది, మేము ఎటోళ్ళు అటు వెళ్ళిపోతాం, మీరు చేసుకోవచ్చు. సో ఫైనల్గా ఇదేనండి, చుట్టుపక్కల అన్ని ఇల్లులు ఉన్నాయి. ఇల్లు లేకుండా అయితే ఏం లేదు, కేవలం ఆరోపణలే ఇవన్నీ. తండ్రి సన్నిధి మినిస్ట్రీస్ని పాడు చేయటం కోసం, నాశనం చేయటం కోసం ఆడపిల్లని అడ్డం పెట్టుకుని మతోన్మాదులు చేసినటువంటి కుట్రలో
ఈరోజు బలి అయిపోయింది ప్రభుకుమార్ కాదు, శాలేమరాజు గారు కాదు, మహిమ కుమారి అని ఏదైతే అమ్మాయి ఉందో మహిమ కుమారి, వీకేఆర్, మణికంఠ వీళ్ళే బలి అయిపోయారు. ఇంకా ఈరోజు చూశారుగా సంఘంలో ఉన్నటువంటి 25 మంది దాకా వాళ్ళు ఏమేమి చెప్పారో అన్నీ మీకు వినిపిస్తాం, అప్లోడ్ చేస్తాం. నిర్ణయం మీదే. మేము మొదటి నుంచి చెప్పేది ఇందుకే, ఇవన్నీ ఆరోపణలే, ఆధారాలు లేవని. సో అంతేనండి. థ్యాంక్ యూ.